ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులను కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది గత 2 నెలలుగా విజృంభిస్తున్న ఎండు తెగులు, కొమ్మకుళ్ళు తెగులు. అసలు ఈ తెగుళ్ళకు రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ తెగుల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో మనతో మాట్లాడేందుకు సూర్యాపేట జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త నరేష్ కుమార్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఇది ఎటువంటి నివారణ చర్యలు చేపడితే ఈ డిసీజ్ కు దూరం చేసుకోవచ్చు, వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్. అంటే ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులను బాగా ఇబ్బంది పెడుతుంది కొమ్మకుళ్ళు తెగులు, బూజు తెగులు. అంటే వాటి నివారణకు మార్గం తెలియక చాలా మంది రైతులు ఏదో ఫర్టిలైజర్ షాప్కి వెళ్తున్నారు. వాళ్ళు ఏదో ఇచ్చిన స్ప్రేలు కాల్ చేస్తూ వాళ్ళ జీవులను ఇంకా గుల్ల చేసుకుంటున్నారు. అంటే ఈ డిసీజ్ రావడానికి ప్రధాన కారణం ముందుగా అందరికీ నమస్కారం. గత 3 నెలలుగా మనకి మిర్చి అనేది సాగవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో దీన్ని నాటుకోవడము. ప్రస్తుతం ఇది నవంబర్, డిసెంబర్ గడుస్తుంది కాబట్టి 3-3.5 నెలలు అయింది. ముఖ్యంగా ఈ తెగులు, బూజు తెగులు కానీ, దీన్నే మనము కొమ్మకుళ్ళు తెగులు కానీ, లేదా కొమ్మ ఎండు తెగులు అని పిలుస్తుంటాము. ఇంకొకటి ఎండు తెగులు. ఈ 2 తెగులు రైతులు ప్రధానంగా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరుగుతుంది గత 15 నుంచి 20 రోజుల క్రితం నుంచి. ఈ తెగులకి ముఖ్య కారణం చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ నుంచి చలి అనేది స్టార్ట్ కావడం జరిగింది. దాంతోపాటు మనకి కొంచెం వర్షాలు అనేవి పడడం జరిగింది. సో ఈ చలి వాతావరణము సుమారుగా ఈ తుఫాను, వర్షాలు వచ్చినప్పుడు ఈ తెగులు అనేది ఉధృతి అనేది ఎక్కువ ఉండడం గమనించవచ్చు. అదేవిధంగా ఈ తెగుల్ని మనము ఈ మొక్కల మీద ఏ విధంగా గమనించాలని చూసుకున్నట్లయితే ఈ తెగులు ఆశించేది లేత కొమ్మల మీద మరియు పూత మీద ఆశిస్తుంది. ఈ లేత కొమ్మలు అనేది చివరి నుంచి వెనుకకు ఎండుకో రావడం అనేది మనము గమనించవచ్చు ఈ విధంగా. అదేవిధంగా పూత మీద గమనించినట్లయితే పూత రాలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తెగుల్ని చూసినట్లయితే ఈ కాండం మీద కానీ, కొమ్మ మీద కానీ గోధుమ రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ మనకి తెలుపు రంగులకు మారిపోయి మాడిపోవడం జరగడం జరుగుతుంది. సో ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు మనకి ఏదైతే ఏర్పడిన కొమ్మ కానీ, ఆకు కానీ వాటి మీద బూజు, తెల్లటి బూజు అనే పదార్థం ఏర్పడి అక్కడికి మొక్క అనేది ఎండిపోయి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని నివారించడానికి రైతు సోదరులు మనకి మంచి రసాయనిక మందులు కనుక అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మనకి పైరెక్లోస్ట్రోబిన్ మెటిరమ్ అనే మందుని 3 గ్రాములు లీటర్ నీటికి, లేదా అజాక్సిస్ట్రోబిన్ టిబ్యూకోనజోల్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి, లేదా టిబ్యూకోనజోల్ మరియు ట్రైలాక్సోస్ట్రోబిన్ అనే మందుని 1 గ్రాము లీటర్ నీటికి, లేదా పికాక్సిస్ట్రోబిన్ మరియు ట్రైసైక్లోజోల్ అనే మందుని 2 ml లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే ఇటువంటి తెగుల్ని మనము నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక తెగులు ఎండు తెగులు. ఇది ప్రధానంగా మనం మొక్క పెట్టిన 15-20 రోజుల నుంచి స్టార్ట్ అయ్యి మనకి మొక్క అంటే ఆల్మోస్ట్ ఆల్ కోత ఈ చివరి దాకా ఈ ప్రాబ్లం అనేది ఎండు తెగులు అనేది ఉంటుంది. ఈ ఎండు తెగుల్లో కనుక 3 రకాల తెగులు మనం గమనించవచ్చు. ఒకటి ఫ్యూజేరియం విల్ట్ తెగులు, అదేవిధంగా వర్టిసిలియం విల్ట్ తెగులు, ఇంకోటి బ్యాక్టీరియల్ విల్ట్ తెగులు. మనము ఫ్యూజేరియం విల్ట్ తెగులు అనేది మొక్కని ఏ విధంగా గమనించవచ్చు అని చూసినట్లయితే మొక్క వడలిపోయి కనపడము, అదేవిధంగా ఆకులు మనకి పసుపు రంగులోకి మారడము, మొదలు భాగంలో చూసుకున్నట్లయితే తెల్లటి శిలీంధ్రం అనేది, ఊజ్ అనేది కనపడడం అనేది గమనించవచ్చు. ఈ తెగుల్ని మనము నివారించాలి అంటే మనము పంట మార్పిడి అనేది చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ పంట మార్పిడి చేయలేదు, ఆల్రెడీ మన ఫీల్డ్లో ప్రస్తుతం ఉన్నది అని గమనించినప్పుడు మనము ఈ ట్రైకోడర్మా విరిడి అనే మందుని లీటర్ నీటికి 5 గ్రాములుని మనము ఒక చెట్టుకి మనము ఒక రూట్ జోన్ అంటే మొదలు భాగంలో ఒక 50 ml అనేది పోయాల్సి ఉంటుంది. ఇది సివియర్గా ఉన్నప్పుడు మనకి కెమికల్స్ వచ్చేసరికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు, దాంతోపాటు ప్లాంటోమైసిన్ 0.5 ml, ఈ 5 గ్రామ్స్. సో ఈ మందుని మనము చెట్టు మొదట్లో 50 గ్రాములు పోస్తున్నట్లయితే ఇది కొంతవరకు కంట్రోల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా బ్యాక్టీరియల్ ఎండు తెగులు. ఇది తెగులు అనేది
మనకి అధికంగా తేమ ఉన్నప్పుడు లేకపోతే అధిక వర్షాలు పడ్డప్పుడు ఈ తెగులు అనేది ఉధృతంగా ఉంటుంది. ఈ తెగులు సడన్ గా మొక్క చనిపోవడము, అదేవిధంగా ఆకులు కిందకి రాల్చడము అనేది ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ తెగులు గమనించినప్పుడు సూడోమోనాస్ అనే మందుని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపేసేసి రూట్ జోన్ లో 50 ml పోసుకున్నట్లయితే మనకు కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని మనము ఉధృతిని తగ్గించడానికి రైతు సోదరులు మనము కాలువల ద్వారా నీళ్లు పారించేటప్పుడు ఏదైతే ఈ ఫ్యూజేరియం విల్ట్ కానీ, వర్టిసిలియం విల్ట్ కానీ, బ్యాక్టీరియల్ విల్ట్ సోకిన ఈ చెట్ల నుంచి నీరు పారించకుండా చూసుకోవడము. ఇన్ కేస్ పారించినట్లు చూసుకున్నట్లయితే ముందుగా ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ దీనికి మనము ట్రైకోడర్మా కానీ కెమికల్ మనకి కాపరాక్సి క్లోరైడ్ కావచ్చు లేదా మెటలాక్సిల్ మ్యాంకోజిబ్ కాంబినేషన్ రొడెమిల్ గోల్డ్ అనే మందుని ఆ చుట్టుపక్కల 10-20 చెట్లకి అప్లై చేసిన తర్వాత మనం నీళ్లు పెట్టుకున్నట్లయితే ఇది సమస్యని మనం కంట్రోల్ చేయడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే, అయితే ప్రధానంగా సార్ ఇంకో విషయం, ఈ డిసీజులను తట్టుకునే రకాలు ఏమైనా మిర్చిలో ఉన్నాయా? అవి సాగు చేయడం వల్ల రైతులకు ఏమైనా ఉపయోగకరమా? అయితే మిర్చిలో మనం చూసుకున్నట్లయితే సార్ ప్రధానంగా 3 టైప్స్ అనేది మూడు రకాలుగా మిర్చిని రైతాంగం గ్రో చేయడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గ్రో చేసే రకాలన్నీ సన్నాలు అంటారు, తేజ మిర్చి. అట్లనే తక్కువ గాఢత రకాలు కనుక ఉన్నాయి, ఇంకోటి పాప్రికా రకాలు. ఈ 3 రకాలు మనం చెప్పడం జరుగుతుంది. అదే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏంటంటే అధిక గాఢత రకాలు అంటే తేజ సిగ్మెంట్ రకాలను ఎక్కువ గ్రో చేయడం జరుగుతుంది. ఇది తట్టుకునే రకాలకి ప్రస్తుతం అయితే మనకి అందుబాటులో లేవు సార్. అధిక దిగుబడిని వచ్చే రకాలు మాత్రం ఉన్నాయి. ఇంకోటి బూజు తెగులను తట్టుకునే రకము ఐహెచ్ఆర్ వాళ్ళు అర్కా శ్వేత అనే రకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అది కొంతవరకు తట్టుకుంటుంది. కాకపోతే ఏంటంటే అది తక్కువ మధ్యస్థ రకం, మనకి తేజ సిగ్మెంట్ లో మాత్రం లేవు. సో తేజ సిగ్మెంట్ లో చూసుకున్నట్లయితే యశస్విని సెమినిస్ 2222 రకం, తర్వాత తేజస్విని అనే రకము, నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ హార్ట్ అనే రకము, జమున 1106 అనే రకం అని మనం చూసుకున్నట్లయితే అధిక దిగుబడి వచ్చే రకాలు, కొంతవరకు తెగులు తట్టుకునే రకాలను మనం గమనించడం జరిగింది సార్. ఓకే, అంటే చివరిగా మిర్చి రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటండి సాగులో? అయితే పంట మార్పిడి అనేది కంపల్సరిగా చేయాల్సి ఉంటుంది సార్. ఇంకొకటి ఏంటంటే అధిక మొత్తంలో ఎరువులు, పురుగు మందులు అనేది మిర్చి రైతులు విపరీతంగా వాడడం జరుగుతుంది. సో ఆ విధంగా కాకుండా మనకి రికమెండేషన్ అంటే రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అనేది మనకి మిర్చికి ఉంటుంది. ఆ విధంగా మనం వాడినట్లయితే రసాయనిక ఎరువుల మీద ఖర్చు పెట్టే డబ్బులు మనం ఆదా చేసుకోవచ్చు. అదే విధంగా దాని మీద అంటే పురుగు మందుల మీద ఆదా అనేది మనం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనము పంటలో ఏంటంటే పంటలో వచ్చేసి మనకి జిగురు అట్టాలు పెట్టాల్సి ఉంటుంది. జిగురు అట్టాలు అంటే పసుపు, తర్వాత తెలుపు, అదే విధంగా నీలం కలర్ అట్టాలు పెట్టాల్సి ఉంది. దీనివల్ల ఏమైందంటే మనకి ముఖ్యంగా రసం పీల్చే పురుగులైన ఉధృతిని మనం కాపాడుకోవచ్చు. అదే విధంగా లద్దె పురుగు, పచ్చ పురుగు, రబ్బర్ పురుగుకి మనకి ఫిరమోన్ ట్రాప్స్ లింగాకర్షక బుట్టలు దొరుకుతాయి. ఎకరానికి 5 పెట్టుకున్నట్లయితే పురుగుల సమస్య కనుక మనము తగ్గించడానికి ఆస్కారం ఉంది. ఇది రైతులు సంవత్సరాల తరబడి ఒకే పంటను సాగు చేయడమే ఇటువంటి డిసీజుకు కారణమని కేవీకే హార్టికల్చర్ సైంటిస్ట్ నరేష్ గారు చెబుతున్నారు. ఏదైనప్పటికీ కూడా తాను సిఫార్సు చేసిన మందులను రైతులు పిచికారీ చేయగలిగితే కొంతలో కొంత ఈ ఉధృతిని తగ్గించవచ్చని కూడా చెబుతా ఉన్నారు. సో నరేష్ గారు చెప్పిన సలహాలను రైతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలని కూడా కోరుకుంటున్నాం. మరొక ఎపిసోడ్తో మరోసారి కలుద్దాం. నమస్తే.